ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అనేకులకు ఈ యొక్క వాక్యాలు ఫార్వర్డ్ చేయండి, లైక్ కొట్టండి. వాక్యం చదువుకుందామా? కీర్తనలు 147 అధ్యాయము 14 వచనం. కీర్తనలు 147:14. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేని బిడ్డ, సమాధానము లేదా నీ జీవితంలో? నీ కుటుంబంలో సమాధానము లేదా? దేవుడు అంటున్నాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. హల్లెలూయా. నీ కుటుంబంలో సమాధానం ఇచ్చువాడు ఆయనే, నీ హృదయంలో సమాధానం ఇచ్చువాడు ఆయనే, నీ బంధువుల మధ్యలో, నువ్వు పని చేస్తున్నటువంటి వారి మధ్యలో, అన్ని విషయాల్లో దేవుడు నీకు తప్పకుండా సమాధానం, నీ సరిహద్దులలో తప్పకుండా దేవుడు నీకు సమాధానము అనుగ్రహిస్తాడు. సమాధానం లేదని నువ్వు బాధపడవద్దు. సమాధానకు కర్త అయినటువంటి యేసు వైపు నువ్వు చూడు. తప్పకుండా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దేవుని బిడ్డ, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. మంచి గోధుమలు అంటే రేషన్ గోధుమలు కాదు, మనం చపాతీ చేసుకుంటే అవి కాదు గోధుమలు. దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనకు ఏ విషయంలో, ఏ సమయంలో, ఏ వాక్యము ద్వారా మనల్ని ప్రభు బలపరుస్తాడో ఆయనకు తెలుసు. తప్పకుండా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. వాక్యం ద్వారా నిన్ను బాగు చేస్తాడు. వాక్యం ద్వారా నీకు సమాధానం ఇస్తాడు. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారు, నాకు అమ్మ సరిగ్గా సమయానికే నాకు ఏది అవసరమో అదే మీ ద్వారా నాకు వాట్సాప్లలో వాక్యాలు వస్తాయి, యూట్యూబ్లో వాక్యం వస్తుందమ్మా అని ఎంతోమంది నాకు ఈ యొక్క సాక్ష్యాలు చెప్పిన వారు కోకొల్లలుగా ఉన్నారు. దేని బిడ్డ, హాస్పిటల్కి ఆపరేషన్ వెళ్ళాలనుకున్న సమయంలో ఎందుకో ఏమో ఇట్లా సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే మీ వాక్యమే సడన్గా వస్తుంటుంది. అది విన్న తర్వాత నాకు ఎంతో ధైర్యం వచ్చింది. మళ్ళీ లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా నేను ఇంటికి వచ్చేసాను, నేను స్వస్థత పొంది ఉన్నాను, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పారు. అలా అని చెప్పి డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండవద్దు. తప్పకుండా డాక్టర్ ట్రీట్మెంట్ కూడా మనకు అవసరం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాము కాబట్టి దేవుని బిడ్డ, తప్పకుండా మనకు ట్రీట్మెంట్ కూడా అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది దేవుని నమ్మినరు కదా, మీకెందుకు ఆ ట్రీట్మెంట్లు, మీకెందుకు రోగాలు వస్తాయి అట్లానే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొందరు మూర్ఖులు ఉన్నారు, ప్రార్థన తప్ప దేవుడే వచ్చి దిగి వచ్చి నాకు బాగు చేయాలి కానీ నేను ట్యాబ్లెట్ తీసుకోను, టానిక్ తీసుకోను, ఈ ఇంజెక్షన్ తీసుకోను. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మంచిదే, కానీ అంత విశ్వాసం కూడా ఉండాలి కదా, అంత విశ్వాసం కూడా ఉండాలి. మనం ఈ లోకంలో ఉన్నాము, శరీరంతో ఉన్నాము. ఈ శరీరానికి కావలసినటువంటి విటమిన్స్ కావాలి, పోషకాహారం కావాలి. ఈ శరీరానికి కావలసినటువంటి ట్రీట్మెంట్ కూడా మనకు ఎంతో అవసరమై ఉంది. అంతే, మనం అప్పుడే పరలోకానికి వెళ్ళలేదు కదా. పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, రోగం ఉండదు, బాధలు ఉండదు, వంటలు చేసే పని ఉండదు, బాసనలు తోమే పని ఉండదు, బట్టలు పిండి ఉండదు, ఏది ఉండదు. హాయిగా 24 hours దేవుణ్ణి స్తుతించడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. అక్కడికి పోయినప్పుడు ఆ మాట పలకాలి. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ కూడా మనకు ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యము ద్వారా మనము తృప్తిపరచబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరికి వాక్యం చదువుతుంటే తలనొప్పి వస్తుందంట. తలనొప్పి వచ్చినప్పుడు వాక్యం తీసుకొని చదవండి అమ్మా అని చెప్తాను నేను. ఆ చదువుతూ ఉంటేనే నీలో ఉన్న బలహీనత తొలగిపోతుంది. జయించాలి అంతే. సైతానుడు తెచ్చిపెడతాడు తలపోటు, అది వాక్యము కనబడకుండా చేస్తాడు, చదవనీయకుండా చేస్తాడు. నువ్వు జయించు. మొండిగా నువ్వు దేవుని కొరకు చదువు, అధ్యాయం కంప్లీట్ చేయి. అధ్యాయం కంప్లీట్ చేసిన తర్వాత ముగింపుకు వచ్చేసరికి నీ తలపోటు ఉండదు, నీ కాళ్ళ నొప్పులు ఉండదు, నీ నడుము నొప్పి ఉండదు. తప్పకుండా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీ హృదయంలో నెమ్మదిని ఇస్తాడు. ఆయన తృప్తి కలిగిన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మల మేలుకై దీవించను గాక. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ప్రతి బిడ్డను ఆశీర్వదించు,
సమాధానకర్తమైన దేవా, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డ హృదయంలో నువ్వు సమాధానం కలగచేయి. నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను నువ్వు తృప్తిపరిచే దేవుడు కనుక నీకు స్తోత్రం. అన్ని విషయాల్లో నీ బిడ్డలను ప్రభు ఆశీర్వదించి బలపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.